అన్న మద్యం, డ్రగ్స్ దానివల్ల ఇప్పుడున్న జనరేషన్ లో యువత అంతా కూడా చెడుదారిన పడుతున్నారు. దాని మీద ఏమైనా పాట ఏమైనా రాసినారా అన్న? రాసిన మేడం. 2008 సంవత్సరంలో నాతో పాటుగా పనిచేసే వెంకటేష్ అన్న ఒక వ్యక్తి, నేను లారీ మీద పనిచేసేటప్పుడు ఆయన డ్రైవరు. అయితే సేమ్ టైం ఇద్దరు ఒకేసారి పెళ్లి అయింది. ఆయన కూడా 2 కూతుళ్ళు, నాకు 2 కూతుళ్ళు. నేను ఆ బండి మీద లేబర్ చేసి డ్రైవర్ చేసేది. ఆయన తాగి సారా తాగి చనిపోయిండు. అసలు ఆయన నేను ఒకసారి అడిగిన, ఎందుకు ఇంతగానో నీకు గుంస్తుంది అంటే, అది లేకపోతే నిద్ర పడదు అంటాడు. అంటే సారా అతను ఇక చివరి దిశలో మా ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ తీసుకోపోతే నా బతకడు అని చెప్పేసి ఉస్మాన్ వేసుకోపోయారు. అంటే అలా భార్యకి ఎంత కోపం వచ్చిందో, ఆ జీప్ లేసేటప్పుడు చనిపోతాడు అన్నప్పుడు కూడా చెప్పుతోడు కొట్టింది ఆయన. ఎందుకు కొట్టింది అంటే, బాధపడ్డది. 2 పిల్లలు, నా జీవితం అంతా నాశనం చేసిపోయినావు అన్న బాధతోటి ఆయన చెప్పుతోడు కొట్టిన సందర్భంలో నేను కూడా హాస్పిటల్ కాడికి వెళ్ళినా. అప్పుడు ఏదైనా సరే కొంత దీన్ని మనం సమాజంలో దీన్ని ఈ విషయం మీద తీసుకోవాలని చెప్పి నేను కూడా రాశాను పాట. అయితే ఆ సందర్భంలో రాసిన మేడం. ఆ పాట కూడా బాగా క్యాసెట్ లో నేనే వాడాను. 2019 కనివి పన్నుక సామాజిక చైతన్య గీతాలు క్యాసెట్ ఇచ్చిన గోరెటెంకన్న గారు రిలీజ్ చేశారు ఊర్లో ఆగస్ట్ 26 అందులో ఈ పాట వాడాను. అది ప్రేక్షకుల కోసం వినిపిస్తాం. ఊరూరా నాటు సార నాట్యము చేస్తున్నది, కూలినాలి పేదోళ్ళ ప్రాణము తీస్తున్నది. ఊరూరా నాటు సార నాట్యము చేస్తున్నది, కూలినాలి పేదోళ్ళ ప్రాణము తీస్తున్నది. ఊరూరా నాటు సార నాట్యము చేస్తున్నది, కూలినాలి పేదోళ్ళ ప్రాణము తీస్తున్నది. ఊరూరా నాటు సార నాట్యము చేస్తున్నది, కూలినాలి పేదోళ్ళ ప్రాణము తీస్తున్నది. నాగతరపు గోలీలతో తయారవుతున్నది, అది నాకు పాము విషము కంటే ఘాటుగా ఉంటున్నది. పొద్దంతా కష్టపడ్డ పొయ్యి రాజనీయది, పొద్దంతా కష్టపడ్డ పొయ్యి రాజనీయది. ఇంటి కాడి పోరగాండ్ల పొట్ట నిండనీయది, ఇంటి కాడి పోరగాండ్ల పొట్ట నిండనీయది. చేసిన కష్టాన్నంతా ఖర్చు పెట్టిస్తది, చేసిన కష్టాన్నంతా ఖర్చు పెట్టిస్తది. చేసుకున్న పెట్లతో చెప్పుతో కొట్టిస్తది. ఊరూరా నాటు సార నాట్యము చేస్తున్నది, కూలినాలి పేదోళ్ళ ప్రాణము తీస్తున్నది. కూలినాలి పేదోళ్ళ అద్దశేరు తాగితేనే తాగినట్టు ఉంటది, అద్దుపద్దు లేక నోరు అద్దు మీరుతుంటది. నోరు అద్దు మీరుతుంటది. నా మెక్కిన గొట్టోలే సొల్లు గారుతుంటది, నా మెక్కిన గొట్టోలే నా మెక్కిన గొట్టోలే సొల్లు గారుతుంటది. అరే నడి రోడ్డున గోషుడిన పోయిగా నకుంటది. ఊరూరా నాటు సార నాట్యము చేస్తున్నది, కూలినాలి పేదోళ్ళ ప్రాణము తీస్తున్నది. ఉత్తగా తాగితే మత్తు చప్పున రానంటది, శాపముక్క పోటీ డొప్ప తినాలని పెడుతుంది. తినాలని పెడుతుంది. గల్లీలోన అందరితో తడుబడి పెట్టిస్తది, గల్లీలోన అందరితో తడుబడి పెట్టిస్తది. ఆ కిక్కులోన కుక్కలతో మూతిని నాకిస్తది. ఊరూరా నాటు సార నాట్యము చేస్తున్నది, కూలినాలి పేదోళ్ళ ప్రాణము తీస్తున్నది. పైసలు లేకున్న దాని ప్రాణమాగనంటది, తలశంపులు అమ్మైనా తాగాలని పెడుతుంది. ఆ అప్పులతోటి పులిచ్చాగొట్టిస్తది, అప్పులతోటి పంచాయతీ కట్టించి దండుగా కట్టిస్తది. ఊరూరా నాటు సార నాట్యము చేస్తున్నది, కూలినాలి పేదోళ్ళ అది కూలినాలి పేదోళ్ళ. తాగకుంటే పేగులకు బుద్ధి లేతుంటది, తాగినాళ్ళ నుండి తను తైతక్కాలాడుతది. తాగ
తాగుతుంటే పేగులకు బుద్ధి లేస్తుంటది తాగినాళ్ళ నుండి తను తై తక్కాలాడుతది తట్టు తగిలించి మూతి పండు రాల కొడుతుంది తట్టు తగిలించి మూతి పండు రాల కొడుతుంది తాగినది దిగటట్టు నొప్పిని పుట్టింటది ఊరూరా ఊరూరా నాకు తారనాట్యం చేస్తున్నది కూలినాలి పేదోళ్ళ ప్రాణము తీస్తున్నది కూలినాలి పేదోళ్ళ ప్రాణము తీస్తున్నది ఇది మేడం ఊర్లల్లో ఆ సమయంలో ఈ సమయం బట్టి ఈ పాట అప్పుడు వాడి జనాలలో కూడా అప్పుడు ఖ్యాతి తీసి పెడతారు చాలా మంది నిజమే చాలా మంది కూడా అంటే సారదాయనంలోనే ఎంత దిగజారుతుంది అంటే మనిషిని కొడుకు కేర్ చేయడు భార్య కేర్ చేయదు సమాజం కేర్ చేయదు అంటే లాస్ట్ కు చనిపోతాడు అన్న సందర్భంలో భార్య కూడా చెప్పుతోడు కొట్టవలసి వచ్చిందండి అది అంత దిశకు సార దిగజారుతుంది అన్న నిజమే అన్న బాగా చెప్పారు మద్యం గురించి ఎందుకంటే బయట కూడా ఎంతో మంది వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయినాయి ఈ మద్యం వల్ల బాగా పాడింది అన్న